రైట్. ఈ నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది పరిస్థితి, మరి ఇప్పుడు బాలరాజు నాడు తెలుసుకుందాం. బాలరాజు, ఏంటి ఈ లిస్టు విడుదలైన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి? ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే నెల్లూరు అనగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి ఈ పేర్లు ఫస్ట్ వస్తాయి అనుకున్నారు, కానీ ఈ ఫస్ట్ లిస్టులో వాళ్ళ పేర్లు రాకపోవడానికి కూడా కారణం ఏంటి? శ్రీనివాస్, నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే రాజకీయాలకు మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరిగిందని చెప్పొచ్చు. అదే కోణంలో నేడు విడుదల చేసినటువంటి టీడీపీ జనసేన సంయుక్తంగా విడుదల చేసినటువంటి జాబితాలో మొట్టమొదటి లిస్టులోనే 6 నియోజకవర్గాలను అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి విడుదల చేశారు. అయితే ఈ 6 నియోజకవర్గాలు చూసినట్లయితే ఉదయగిరి, ఒక కోవూరు, వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఈ 4 నియోజకవర్గాలు మినహా 6 నియోజకవర్గాలని కూడా పూర్తిగా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ 4 నియోజకవర్గాలను కూడా చూసినట్లయితే ఇటీవల కొంతకాలంగా మీరు చెప్పినట్లుగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇటు ఆనం రామనాయుడు కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు కూడా రాకపోవడానికి మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో 9 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా అనేక సర్వేలు కూడా వెలువరించిన నేపథ్యంలో అయితే ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే వైసీపీ నుంచి గెలిచే అవకాశం ఉంది. అయితే అది కూడా మంచి అభ్యర్థిని ప్రకటించినట్లయితే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందంటూ కూడా సర్వేలన్నీ చెప్పడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించేందుకు కూడా కొద్దిగా అంటే బలమైన అభ్యర్థిని ప్రకటించేందుకు కూడా యోచిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదే క్రమంలో సోమిరెడ్డి పేరుని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అలానే ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఆనం రామనాయుడు అనుకున్నప్పటికీ ఆయన మొట్టమొదటి నుంచి కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కారణంగా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో కూడా వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించాలని కూడా అనుకోవడం, ఆ వెంకటగిరిని కూడా కోరుకోవడంతో కూడా ఆ వెంకటగిరితో పాటు ఆత్మకూరు నియోజకవర్గాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇక కోవూరు నియోజకవర్గం చూసినట్టయితే పక్కన పెట్టిన కారణం, ఈ కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి కూడా పోలారెడ్డి దినేష్ రెడ్డి గత కొంతకాలం నుంచి ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ అయితే ఆయనతో ఎక్కువ శాతం అంటే చిన్న ఏది కావడంతో ఎక్కువ శాతం మంది నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు కలుపుకోబోయే విధానం లేకపోవడంతో ఎక్కువ శాతం మంది కూడా ఇతనితో కలవలేకపోవడంతో రానున్న ఎన్నికలు పెద్ద సవాల్గా మారుతున్న నేపథ్యంలో ఈ ఓటమి పాలయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా ఈ సీట్లు కూడా మార్చే అవకాశం ఉంది. దీన్ని కూడా ఆపడం జరిగింది. అయితే ఈ కోవూరు నియోజకవర్గ సీట్ని చూసినట్లయితే తెరపైకి మరో కొత్త పేరు కూడా వస్తుంది. అయితే ఇటీవల కాలంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారి సతీమణి ప్రశాంతి రెడ్డికి కోవూరు నియోజకవర్గ సీటు ఇచ్చే అవకాశం కూడా ఉందన్న వాదనలు కూడా కోవూరు నియోజకవర్గంలో వ్యాప్తంగా కావచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా బలంగానే వినిపిస్తున్నాయి. శ్రీనివాస్, అయితే ఇట్లా నెల్లూరు జిల్లాలో ప్రకటించిన సీట్లలో చూసినట్లయితే ఇప్పటికే సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి నెలవల విజయశ్రీ ఈ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా సూలూరుపేటలో అంతా కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సూలూరుపేట నియోజకవర్గం చూసినట్లయితే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంత బలమైన నియోజకవర్గం కాదని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు, అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యపై ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నిటికీ ప్రత్యామ్నాయంగా చేసుకుని ఈ క్లాష్ చేసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు అయితే ఆ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాయన్నది కూడా ప్రతి ఒక్కరు అంచనాకు వేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఉదయగిరి నియోజకవర్గం చూసినట్లయితే కాకర్ల సురేష్ మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి. అయితే ఈ కాకర్ల సురేష్ ని చూసినట్లయితే కొత్తగా అంటే ఇప్పటి వరకు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం లేదన్నా ఈ గత కొద్ది రోజులుగా మాత్రం ప్రజాసేవలు, సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చి ఉదయగిరి నియోజకవర్గ పోటీకి అయితే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే మొట్టమొదటిసారి చెప్పవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అభ్యర్థి కావడం. బాలరాజు, ఒక 5 minutes తర్వాత మీ దగ్గరికి వస్తాను. బాలరాజు, ఒకసారి మనం కూడా చూద్దాం. మా రిపోర్టర్ బాలరాజు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే నెల్లూరులో చాలా ఆచితూచి కరెక్ట్గానే చంద్రబాబు అడుగులు వేసినట్టు తెలుస్తోంది. కావి కృష్ణారెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. నిన్నటి వరకు కూడా కావి కృష్ణారెడ్డి పేరు కొంచెం సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రావటం, తన భార్య ప్రశాంత్ రెడ్డికి కావలి సీటు అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డికి ప్రకటించిన నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి పేరు ఖరారు చేస్తారేమంటూ ఇటు కృష్ణారెడ్డి అభిమానులు, కార్యకర్తలు కూడా కొంతమంది సందిగ్ధంలో పడ్డారు. అయితే ఆమె
కోవూరు సీటు వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కావలి సీటు కావి కృష్ణారెడ్డికే చంద్రబాబు డిక్లేర్ చేశారు. నెల్లూరు సిటీ నారాయణ మనం చూస్తూనే ఉన్నాం, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇక గూడూరెస్సి పాసిన్ సునీల్ కుమార్, నిలవల విజయశ్రీ, కాకర్ల సురేష్, ఉదయగిరి. ఇక్కడ మనం చూడాల్సింది ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ చంద్రబాబు చెప్పారు దాదాపు ఈసారి 23 మంది మా కూటమికి సంబంధించి న్యూ కమర్స్ కొత్తగా శాసనసభలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వీళ్ళంతా డిగ్రీలు చేశారు, పిహెచ్డీలు చేశారు, ఐఏఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. కొంత కొత్త రక్తాన్ని నిజాయితీ పనులను అసెంబ్లీకి తీసుకునే ఉద్దేశంతో కొంతమందికి మేము అవకాశం ఇవ్వదలుచుకున్నాం. అందులో ఒక 23 మంది ఈ లిస్టులో ఉన్నారు ఆయన చెప్పకనే చెప్పారు, అది విన్నాం కూడా మనం. అందులో బాగా ఉదయగిరి, నెల్లూరుకు సంబంధించి ఉదయగిరిలో కాకర్ల సురేష్, మా రిపోర్టర్ బాలరాజ్ అందిస్తున్న సమాచారం ప్రకారం మనం విన్నాం. ఈయన ఆల్రెడీ సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు, ప్రజల్లో మమేకమై ఉన్నారు. ఈ నేపథ్యంలో కాకర్ల సురేష్ను చంద్రబాబు ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఆత్మకూరు, సర్వేపల్లి, కోవూరు, వెంకటగిరి ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఎందుకు ప్రకటించలేదు అనేది ఇప్పుడు అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ఆత్మకూరులో వస్తే ఆనంద్ రామనారాయణ రెడ్డి రావచ్చు, కోవూరులో ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, లేదంటే ఆల్రెడీ అక్కడ పాత టీడీపీ నేత ఉన్నారు, ఆయన కుమారుడు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక సర్వేపల్లి చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి, అలాగే మాజీ సమాచార శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఫైట్ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇస్తారా, లేక మరొక నేతను పెట్టే అవకాశం ఉందా? మరి ఏం జరగబోతుందో మన సెకండ్ లిస్ట్లో చూడొచ్చు. ఇక వెంకటగిరి టీడీపీ తరఫున ఆల్రెడీ ఆనంద్ రామనారాయణ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున ఆయన గెలిచారు లాస్ట్ టైము. ఈసారి కురుగొండ్ల రామకృష్ణకి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఈయనకి పోటీగా నేదురుమల్లి కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సర్వేల ప్రకారం అక్కడ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్గా కోవూరు సీటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే అక్కడ టీడీపీ లీడర్ కొడుకు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు టికెట్ కోసం. ఆయన అసంతృప్తి ఏ విధంగా చల్లారుస్తారు? మరి ఇప్పుడు బాలరాజుని అడుగుదాం. బాలరాజు చెప్పండి, ఒకవేళ ఇస్తే అక్కడ పరిస్థితి ఏంది కోవూరులో? శ్రీనివాస్, కోవూరులో చూసినట్లయితే ఇప్పటి వరకు చూసినట్లయితే ఎక్కువ శాతం పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆయన ప్రచారాన్ని సాగిస్తూ గత కొంతకాలంగా కూడా ప్రజల్లో మమేకమవుతూ తిరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం మంది ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో, ఎవరైతే చాలా కేడర్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకోకపోవడంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే పోలంరెడ్డి దినేష్ రెడ్డి పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను ఏజ్ చిన్నది కావడం ఒకటి, అలానే ఇతను పలకరించే విధానంలో కూడా సీనియర్ నాయకులకి కనిపించకపోవడం, అంటే ఆ గౌరవ మర్యాదలు అన్నది మాకు కనిపించట్లేదంటూ కూడా ఇటీవల కాలంగా చాలా మంది సీనియర్ నాయకులు కూడా చూసుకున్నట్లయితే కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డికి దూరమైన పరిస్థితి కూడా నెలకొన్నాయి. ఒకవేళ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముందుకు వస్తే ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా? కొడుకు కాకుండా తండ్రికి, అంటే ఆయన మూమెంట్ ఏ విధంగా ఉంది, ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఆయన అభిమానులు? శ్రీనివాస్, ఇటీవల కాలంగా చూసుకున్నట్లయితే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు అయితే దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయాలకు అయితే దూరంగా ఉన్నారు. ఇదే తరుణంలో ఆయన కొడుకుని రాజకీయాల్లోకి పంపించడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పూసుకోకుండా దూరంగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా అయోమయ పరిస్థితులతో అటు వెళ్ళాలా అన్న అయోమయ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులంతా కూడా అక్కడ ఒక అయోమయ గందరగోళ వాతావరణం అయితే నెలకొంది అని కూడా చెప్పవచ్చు శ్రీనివాస్. అయితే ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణికి కానీ ఇచ్చినట్లయితే వీరికి ఆ రెడ్డి ఫీలింగ్ తో కావచ్చు, ఇటీవల కాలంగా చేసుకున్నటువంటి పరిణామాలతో వీరికి ఉన్నటువంటి అక్కడ బంధురికం కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రశాంత్ రెడ్డి నిలబడడంతో అటు ప్రసన్నకు కూడా పూర్తి స్థాయిలో పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రసన్న మీద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె క్యాష్ చేసుకొని దాన్ని సందిగ్ధంగా ఎదుర్కొనేదానికి కూడా ఉంటుందన్న వాదనలు అయితే కోవూరు నియోజకవర్గంలో వినపడుతున్నాయి శ్రీనివాస్. బాలరాజు, మీరు చెప్తున్నట్టు మొత్తం మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కోవూరుకి ప్రశాంత్ రెడ్డి నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. సరే చూద్దాం దినేష్ రెడ్డికి ఏ విధంగా న్యాయం చేస్తారో చంద్రబాబు. మరి వెంకటగిరి పరిస్థితి ఏంటి? అక్కడ నేదురుమల్లి కుమారుడు కురుగొండ్ల రామకృష్ణ మీద ఫైట్కి సిద్ధమవుతున్నారా? కురుగొండ్ల రామకృష్ణ గారు అసలు సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? శ్రీనివాస్, గత కొద్ది రోజులుగా చూసినట్లయితే కురుగొండ్ల రామకృష్ణతో పాటు కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె పేరును కూడా తెరపైకి వస్తుంది ఈ వెంకటగిరి నియోజకవర్గంలో. ఒకవైపు ఇది జరుగుతుంటే మరోవైపు వెంకటగిరికి ఆనం రామనారాయణ తనకే కావాలంటూ ఇప్పటికే సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నందువలన
రానున్న ఎన్నికల్లో కూడా తానే పోటీ చేసి తానే గెలుపొందుతానంటూ కూడా ఇప్పటికే అధిష్టానానికి చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవన్నీ పట్టించుకున్నట్లు కోటమి గురుగొండ్ల రామకృష్ణ మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్లో మమేకమవుతూ ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసేశారు. అలానే వారి కుమార్తెను కూడా తీసుకుని ప్రచారాలు అయితే సాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే గురుగొండ్ల రామకృష్ణకు ప్రత్యర్థిగా చూసినట్లయితే ఇప్పుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఈయన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే వ్యతిరేక దిశలో మాట్లాడుతూ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటీవల కాలంగా చూసినట్లయితే ఆనం రామరెడ్డి వైసీపీని వీళ్ళు టీడీపీలోకి వచ్చిన సమయం నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్గం అంతా కూడా పూర్తిగా వర్గం అంతా చీలిపోయారు. ఈయన తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇతనికి వర్గం అన్నది కూడా పూర్తి స్థాయిలో లేకపోయినందువలన అనేక మంది ఇక్కడ చేసినటువంటి సర్వేల్లో కావచ్చు, ఏదైనా అనేక సర్వేల్లో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరు ప్రకటించినా కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పైన అత్యధికంగా గెలిచే అవకాశం ఉందంటూ కూడా అనేక సర్వేలు ప్రకటించిన సందర్భాలు కూడా నెలకొని ఉన్నాయి. శ్రీనివాస్, బాలరాజు, ఇక సర్వేపల్లి చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు వినిపిస్తుందేమో అని చూసాం ఫస్ట్ లిస్ట్లో. ఆల్రెడీ ఆయనకి ఎంపీ సీట్ ఆఫర్ చేసినట్టు తెలిసింది, కానీ ఆయన తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు కాబట్టి నెల్లూరు ఎంపీ సీట్ ఇంకా టీడీపీ తరఫున ఆయనకే ఇస్తారు. సో సోమిరెడ్డికి ఆ చిక్కులు లేవు. కనీసం ఎమ్మెల్యే సీటుకు సంబంధించి ఎందుకైనా ఆయన పేరు ప్రకటించలేకపోయారు? అక్కడ కూడా ఏమైనా కిరికిట్లు ఉన్నాయా? శ్రీనివాస్, గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే సర్వేపల్లి నియోజకవర్గానికి సోమిరెడ్డి పోటీ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ 4 సార్లు పోటీలో ఆయన పూర్తి స్థాయిలో కూడా ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు పోటీ చేస్తే మరో 5వసారి పోటీకి దిగుతున్నట్లు ఆయన. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సోమిరెడ్డిపై ఆ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా వ్యతిరేకత ఉందని చెప్పవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన గెలుపొందక ముందు ఓ రకంగా, గెలుపొందిన తర్వాత మరో రకంగా వ్యవహరిస్తూ ఈ కేడర్ అంతా కూడా గెలుపొందిన తర్వాత ఎవరిని పట్టించుకోవాలన్న ఆరోపణలు కూడా సోమిరెడ్డి ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అలానే సోమిరెడ్డి ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా సమస్యలు ఎదుర్కొన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ అండగా నిలవడం కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఫల్యం చెందుతాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సోమిరెడ్డికి కేడర్ అనేది లేకుండా పోయిందని చెప్పవచ్చు ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో. దాని కారణంగా రానున్న ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అని అనేక సర్వేలు రూపొందించి చెప్పినప్పటికీ ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే గెలుస్తాడు అన్నది మాత్రం కూడా అనేక సర్వేలు నడుస్తుంది. అంటే ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎక్కువ శాతంగా ఉన్నటువంటి బలమైన నాయకుడిగా ఇక్కడ సోమిరెడ్డి లేకపోవడంతో కాకాని గెలుస్తాడన్న వాదనలు అయితే వినపడుతున్నాయి. అయితే దీన్ని కూడా తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కూడా ఇక్కడ బలం ఉండే నాయకులను కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి కేటాయించాలన్న వ్యూహాలతో కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఓవైపు రామ్నాథ్ రెడ్డి కూడా ఆయన అక్కడికి పంపించే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయంటూ కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కూడా నేనే పోటీ చేస్తాను, ఈ ఒక్కసారికి నన్ను దీవించండి అంటూ ప్రజలను కోరుకుంటున్నప్పటికీ నేడు ఈ విడుదల చేసిన లిస్ట్ లో ఆయన పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఈ పక్కన పెట్టడంతో మరో కొత్త నేతకు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కేటాయించి ఆ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కూడా టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ గట్టి వ్యూహాలను రచిస్తుందంటూ కూడా అర్థమవుతుంది. శ్రీనివాస్, 6 అనౌన్స్ చేశారు, ఇక 4 పెండింగ్లో ఉన్నాయి. 4లో కూడా అతిరథ మహారథులు ఉన్నారు. వీళ్ళు కాకుండా జేఎస్పీకి సంబంధించి ఎవరైనా ఆశావాహుల పేరు వినిపిస్తుందా? ఎందుకంటే చెప్పలేం, రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కాబట్టి రేపటి రోజున మీరు అంటున్నట్టుగా కోవూరులో దినేష్ రెడ్డిని పక్కన పెట్టి ప్రశాంత్ రెడ్డి పేరు పైకి రావచ్చు, సోమిరెడ్డిని పక్కన పెట్టే అవకాశం రావచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఈసారి చాలా సీరియస్గా గెలుపు గుర్రాలను ఆయన చెక్ చేస్తున్నారు. సరే, ఇక జేఎస్పీ కానీ బీజేపీకి సంబంధించి ఈ 4 సీట్లు ఎవరైనా ఆశావాహులు ఉన్నారా? శ్రీనివాస్, ఇక్కడ చూసినట్లయితే కోవూరు నియోజకవర్గాన్ని ఇటీవల కాలంగా జనసేన పార్టీ గట్టిగా పట్టిందని చెప్పవచ్చు. అయితే కోవూరు నియోజకవర్గంలో చూసినట్లయితే దాదాపు 45,000 ఓట్ల దాకా ముస్లింలకు ఉండడంతో జనసేనకు సంబంధించినటువంటి జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కూడా ఈ సీట్ ఇవ్వాలంటూ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది జన సైనికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే గత కొంతకాలంగా నెలకొన్నాయి. అయితే ఇటీవల కాలంగా ఆయన ప్రజాక్షేత్రంలో కూడా వచ్చి ప్రజాక్షేత్రంలోనే అనేక పర్యటనలు కూడా చేస్తూ కోవూరు నియోజకవర్గం అంతా పర్యటించి ఈ అంగన్వాడీల సమస్యలు నెలకొన్న సమస్యల్లో కావచ్చు, రాష్ట్ర రోకోలు జరిగిన సందర్భంలో కావచ్చు, ఇటు మున్సిపాలిటీలో ధర్నాల సందర్భంలో కావచ్చు, ప్రతి ఒక్కరు అయితే ఈ అంగన్వాడీలో మృతి చెందిన సమయంలో కూడా ఆయన జానీ మాస్టర్ క్షేత్రస్థాయిలకు చేరుకొని వాళ్ళకి అండగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ కూడా ఆ కోవూరు నియోజకవర్గంలో తిరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆయనకు కావాలన్నది చాలా వరకు కూడా జనసేన నుంచి మొన్నటి వరకు వినపడుతున్న వాదన. అయితే ఈ తరుణంలో ఈ 2 పేర్లు కూడా
వెలుగులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ బాలు. రైట్, మొత్తం